ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో థియరీ ఒక్కటే చూసినాం. ఈ వీడియోలో కొన్ని ప్రాక్టికల్ ఎలక్ట్రీషియన్ కోర్సులో థియరీ కన్నా ప్రాక్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ దిస్ వీడియో వి బిగిన్ సమ్ ప్రాక్టికల్ కొంచెం చేద్దాం. వన్ ఈజ్ సిరీస్ టెస్ట్ ల్యాంప్ గురించి. ఈరోజు సిరీస్ టెస్ట్ ల్యాంప్ ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, ఎట్లా మనం చేసుకోవాలి, సిరీస్ టెస్ట్ ల్యాంప్లో ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి, సిరీస్ టెస్ట్ ల్యాంప్లో ఎట్లా కనెక్షన్ తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. సిరీస్ టెస్ట్ ల్యాంప్ సిరీస్ టెస్ట్ ల్యాంప్ కొంచెం ఆ ప్రాక్టికల్ దాని గురించి ఫస్ట్ మనం ఏ ప్రాక్టికల్ చేస్తున్నామో ఫస్ట్ పేపర్ మీద పెట్టుకోవాలి. పేపర్ మనం చేసేది ఏంటి, మన ఏమైంది, మన అవుట్పుట్ ఏం కావాలి, మనం ఫస్ట్ పేపర్ పైన మనం ఒకసారి అనుకున్నాక ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ద ప్రాక్టికల్. నేను బోర్డు పైన అది ఎట్లా చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత ప్రాక్టికల్ చేసుకుందాం. సిరీస్ టెస్ట్ ల్యాంప్ ఎట్లా కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. వై ఇట్ ఈస్ యూస్ఫుల్? By using this series test lamp we have to test so many things. ఒక వైర్ కంటిన్యూటీ చెక్ చేయొచ్చు, వైర్ ఇక్కడ కట్ అయిందా కంటిన్యూటీ చెక్ చేయొచ్చు, ఇంకా ఒక డివైస్ ఖరాబ్ అయిందా లేదో కూడా we have to check it for using this series test lamp. Very very easy connection, very very easy connection. You have to see how in single phase what are there. One is phase and another one is neutral. Phase neutral ఈ రెండు ఉంటాయి. phase neutral is why we are using neutral is already in theory classes లో నేను చెప్పిన ఏంటి, కరెంట్ will pass only closed circuit. కరెంట్ అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లోనే ఫ్లో అవుతుంది. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవడానికి న్యూట్రల్ యూజ్ చేస్తుంది. క్లోజ్డ్ రిటర్నింగ్ పాత్, కరెంట్ ఒక ఆబ్జెక్ట్ నుంచి రిటర్నింగ్ పాత్ గా న్యూట్రల్ ని వి హావ్ టు యూజ్ ఇట్. ఫేజ్ అండ్ న్యూట్రల్ ఒక స్విచ్ అయినా కంట్రోలింగ్ డివైసెస్. ఈ న్యూట్రల్ కు ఏమి కనెక్ట్ చేయదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కి ఏవైతే అప్లయన్సెస్, వాట్ ఆర్ ద అప్లయన్సెస్, ఒక లైట్, ఒక బల్బ్, ఒక ఫ్యాన్, వీటికి డైరెక్ట్ న్యూట్రల్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫేజ్ మాత్రమే వి హావ్ టు కనెక్టెడ్ fuses, circuit breakers and switches. ఈ ఫేజ్ లో we have to connect it to the కంట్రోలింగ్ చేసుకోవచ్చు అండ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రొటెక్టింగ్ డివైస్ కు కంట్రోలింగ్ డివైస్ కు ఫేజ్ ఇచ్చుకోవాలి. This is about the phase and neutral. What is the supply of single phase supply is 230 volts. Single phase supply is 230 volts. This phase and neutral series test lamp. Test lamp అంటే ఒక ల్యాంప్ ఉండాలి, ఒక ల్యాంప్, ఒక స్విచ్, ఒక ల్యాంప్, ఒక స్విచ్, ఒక ల్యాంప్, ఒకటి సాకెట్, 3-pin socket, ఒక బల్బ్. దిస్ ఇస్ ద బల్బ్. ఆల్రెడీ నేను ఏం చెప్పినా, న్యూట్రల్ ఒక సిరీస్ టెస్ట్ ల్యాంప్ కనెక్షన్ ఇవ్వాలంటే మినిమం ఉండాల్సింది ఒక ఫ్యూజ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఫ్యూజ్ పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు. ఈ ఒక ఫేజ్ న్యూట్రల్ వైర్స్ ఉండాలి, ఒక స్విచ్, ఒకటి సాకెట్, ఇంకోటి బల్బ్. ఈ 3 ఉంటే we have to connected. ఒకవేళ ఫ్యూజ్ కూడా తీసుకుంటే తీసేసుకోండి, ఫ్యూజ్ కూడా పెట్టుకుందాం. ఇక్కడ ఫ్యూజ్ కూడా పెట్టుకుందాం. ఫ్యూజ్, దిస్ ఇస్ ద, ఇది ఫ్యూజ్, దిస్ ఇస్ ద సాకెట్, దిస్ ఇస్ ద స్విచ్, సాకెట్, బల్బ్. ఇవన్నీ మీ దగ్గర ఫేజ్ న్యూట్రల్ వైర్స్ ఉన్నాయి, ఫ్యూజ్ ఉంది, స్విచ్ ఉంది, సాకెట్ ఉంది, బల్బ్ ఉంది. ఇప్పుడు కనెక్షన్స్ ఎట్లా ఇచ్చుకోవాలి? కనెక్షన్స్, హౌ టు గివ్ ద కనెక్షన్స్.
సిరీస్ నేను ఆల్రెడీ న్యూట్రల్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది అప్లియన్సెస్. ఎక్కడైనా సరే న్యూట్రల్ డైరెక్ట్ తీసుకుపోయి అప్లియన్సెస్ కి ఇవ్వాలి. సో బల్బ్ ఇచ్చేసేసుకోవాలి. తీసుకొని we have to give a bulb కి ఇచ్చేసిన ఈ ఫేజ్ మాత్రమే we given to the fuse switch. fuse 100% ఈ ఫేజ్ ను ఫ్యూజ్ కి ఇవ్వాలి. ఎందుకంటే if any overloading current, short circuit current, this fuse will protect our equipment, whatever it may be, bulb, fans, whatever it may be. This fuse will protect our appliances. And input output of the fuse we given to the switch. Output of the fuse we given to the switch. ఇక్కడే ఆలోచించాలి. సాకెట్ లో మనం ఏం చేస్తాము, సాకెట్ లో ఫేజ్ న్యూట్రల్ ఇచ్చుకొని తీసుకుంటాం. బట్ ఇక్కడ సిరీస్ టెస్ట్ ల్యాంప్ ఏం చేయాలంటే ఒక 3 పిన్ సాకెట్ ఉంటుంది కదా, 3 పిన్ సాకెట్ ఒక దానికి ఏమో ఈ వైర్ ఇచ్చి ఇక్కడ నుంచి అవుట్ బల్బ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూట్రల్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద బల్బ్. ఫేజ్ మాత్రం ఇక్కడ డిస్కనెక్ట్ అయింది. ఫేజ్ మాత్రం ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు ఒక సాకెట్, దీనిపైన ఒక సాకెట్ పెట్టుకొని బయటికి 2 వైర్లు తీసుకోవాలి. దీని లోపల ఒక సాకెట్ పెట్టుకొని బయటికి 2 వైర్లు తీసుకొని we have to test. ఏం టెస్ట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైర్ కంటిన్యూటీ చెక్ చేయాలి. అప్పుడు చెక్ చేసేందుకు ఈ 2 వైర్ ఎండ్ పెట్టుకొని ఈ 2 వైర్ ఎండ్ పెట్టుకుంటే ఒకవేళ వైర్ మంచిగా ఉందనుకో బల్బ్ విల్ బి గ్లోయింగ్. ఇఫ్ ఇస్ any default will be there in this wire, the bulb is not glowing. This ఏం చేస్తున్నాం, సిరీస్ టెస్ట్ ల్యాంప్ ఇస్ నథింగ్ బట్ ఫేజ్ ను డివైడ్ చేసుకొని ఫేజ్ ను కట్ చేసి మనం we have to test anything. ఇది ఒకవేళ న్యూట్రల్ కి ఇస్తే వర్క్ ఫేజ్, this is the diagram. First you note down this diagram. We have to see practically how we will do that. Practically ఎట్లా చేద్దామో చూద్దాం. First you draw this diagram. First పేపర్ పైన ఇది డ్రా చేసుకున్నాక ప్రాక్టికల్ గా మీకు ఇంకా ఈజీగా we have to discuss theoretical గా ఎలా కనెక్షన్ ఇస్తామో చూసాము. ఇప్పుడు ప్రాక్టికల్ గా కనెక్షన్ ఎలా ఇస్తామో చూద్దాం. This is the test lamp. ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చిన మీకు ఒకసారి చూపెడితే ఎట్లా ఇచ్చిన కనెక్షన్స్. ఫస్ట్ see this diagram. ఫేజ్ న్యూట్రల్, ఇక్కడ ఫేజ్ న్యూట్రల్, లోపల ఫేజ్ న్యూట్రల్. రెడ్ కలర్ వైర్ ఏమో ఫేజ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ ఏమో న్యూట్రల్ వైర్. ఫేజ్ వైర్ దేని కనెక్ట్ చేసినాం, ఫ్యూజ్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఫ్యూజ్ తీసుకున్నాం. అవుట్పుట్ ఫ్యూజ్ ఇస్ గివెన్ టు ది స్విచ్. చూడండి స్విచ్ అండ్ output of the fuse is given to the input of the switch. Output of the switch is given to the one socket. ఆ సాకెట్ ఇంకోటి తీసుకుపోయి బల్బ్. మీ ఇక్కడ చూడండి, న్యూట్రల్ డైరెక్ట్లీ వి గివెన్ టు ది బల్బ్. న్యూట్రల్ డైరెక్ట్ గా దేనికి ఇచ్చిన బల్బ్ కి ఇచ్చేసినాం. న్యూట్రల్ డైరెక్ట్ మీకు ఆల్రెడీ చెప్పేసిన నేను, ఏ అప్లయన్స్ అయినా సరే న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఇచ్చేసేయాలి. we are given to the phase A కంట్రోలింగ్ కు ప్రొటెక్టివ్ డివైస్ కు కనెక్ట్ చేసుకొని లాస్ట్ కు అప్లయన్సెస్ కి ఇస్తాం. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ వి ఆర్ యూజింగ్, ఫ్యాన్ అయినా బల్బ్ అయినా ఇస్తాం. సో న్యూట్రల్ డైరెక్ట్ ఇచ్చేస్తాం, ఫేజ్ మాత్రం కంట్రోలింగ్ డివైస్ కు అండ్ ప్రొటెక్టివ్ డివైస్ కనెక్ట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేసినాం, సిరీస్ టెస్ట్ ల్యాంప్ కు ప్యారలల్ టెస్ట్ ల్యాంప్ కు ఇదే తేడా. వి డివైడింగ్ ద ఫేజ్, డివైడ్ చేసి by using this plug top, ఈ plug top ను ఎందులో సాకెట్ లో పెడుతున్నాం. ఈ ఫేజ్ రెండింటిని విడగొట్టినాం. ఫేజ్ ను కట్ చేసి we given plug top to the socket కు
input in output of the switch is given to the socket. Socket ఇంకో ఎండ్ తీసుకుపోయి బల్బ్ ఇయ్యాలి. ఈ సాకెట్ లో ఒక ప్లగ్ టాప్ ను కనెక్ట్ చేసుకోవాలి. ప్లగ్ టాప్ ను కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సప్లై ఇచ్చి చూపెడతా ఎట్లా వర్క్ చేస్తుంది అన్నది చూడండి. నేను సప్లై చేస్తున్నా, ఫేజ్ న్యూట్రల్ ఇస్తున్నా. ఫేజ్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చేసిన. సో దీస్ ఆర్ ద టూ వైర్స్. ఫేజ్ ను మనం డిస్కనెక్ట్ చేసినా కట్ చేసినా కూడా ఆ టూ వైర్స్ స్విచ్ చేసి ఈ టూ వైర్స్ ను అటాచ్ చేస్తేనే బల్బ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంసీబీ ఉంది, ఈ ఎంసీబీ చెక్ చేయాలి. హౌ ఇది ఆఫ్ లో ఉంది, చూసినా బల్బ్ వస్తలేదు. టూ ఎండ్స్ ఇప్పుడు పైనకి అందా బల్బ్ వస్తుంది. సో ఇప్పుడు ఆన్ పొజిషన్ ఉంది, ఆన్ పొజిషన్ లో అదేది ఎంసీబీ ఉంది. ఒకవేళ ఎంసీబీ ఏమన్నా డ్యామేజ్ అయిందనుకో, ఏమన్నా ఖరాబ్ అయితే ఆన్ పొజిషన్ లో ఉన్న బల్బ్ అనేది గ్లో కాదు, బల్బ్ అనేది రాదు. ఇది ఈ వైర్ కంటిన్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ లోపల మనం పైప్ లైన్స్ లోపల మొత్తం సీలింగ్ లా ఒక వైర్ ఉంది, కానీ బల్బ్ వెలగట్లేదు. ఏమైనా వైర్ ప్రాబ్లమా, ఇంకేదైనా ప్రాబ్లమా, ఎక్కడైనా కట్ అయిందని చెక్ చేసుకోవచ్చు. వన్ ఎండ్కు ఈ ఎండ్కు పెట్టి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఇప్పుడు వెలిగింది. ఒకవేళ ఏదైనా కట్ అయింది అనుకో కంటిన్యూటీ చూపెట్టాలి, కంటిన్యూటీ చెప్పాలి. దిస్ ఇస్ ద యూస్ఫుల్ ఆఫ్ సిరీస్ టెస్ట్ ల్యాంప్. ఒక వైండింగ్ లో ఏదైనా చిన్న కట్ అయింది అనుకో ఫ్యాన్ అనేది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయదు. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? బై యూజింగ్ కంటిన్యూటీ చెకింగ్ చేసుకుంటాము. ఇది కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది సిరీస్ టెస్ట్ ల్యాంప్. ఇది ప్రాక్టికల్, దీస్ ఆర్ ద ప్రాక్టికల్స్. ఫస్ట్ మనం ఏదైతే ప్రాక్టికల్ చేస్తామో ఒక పేపర్ పైన రాసుకొని ఇట్లా కనెక్షన్స్ ఇచ్చుకోవాలని ఒకసారి